ఏం మారింది? అప్పుడు ఎలాగ ఉందో ఇప్పుడు అలాగే ఉంది. అప్పుడు గ్రాఫిక్స్ ఎలా ఉందో ఇప్పుడు గ్రాఫిక్స్ అలాగే ఉంది. ఏం మారింది? అప్పుడు చిరంజీవి గారు ఎలా ఉన్నారు ఇప్పుడు కూడా అలాగే ఉన్నారని ఎవరైనా అంటే డైరెక్ట్ గా అంబులెన్స్ ఎక్కించి వాసన ఐకేర్ హాస్పిటల్కి అయితే పంపించేయండి. అక్కడ అవసరం అయితే ఖర్చులు కూడా మనం అయితే పెట్టుకుందాం. వాళ్ళ కళ్ళు ఆపరేషన్ కి ఇందాకే ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నా మెగా బ్లాస్ట్ విశ్వంబర గ్లిమ్స్ అయితే వచ్చేసింది. నిజంగా ఒక్కొక్క ఫ్రేము ఒక్కొక్క షాట్ చూస్తుంటే మైండ్ పోతుంది లోపల. 100కి 1000%. అప్పుడు వచ్చిన ఫస్ట్ టీజర్ కి ఇప్పటికి చాలా అంటే చాలా ఇంప్రూవ్మెంట్ అయితే కనపడుతుంది అనమాట. నిజంగా అదరగొట్టేశారు టీజర్ అయితే. ఇంకా టీజర్ లో ఒక షాట్ ఉందండి. మెగాస్టార్ చిరంజీవి గారు కత్తి పెట్టి ఇలా అనగానే ఆయన 2 కళ్ళు అలా కనపడతాయి అనమాట. అది చూడగానే నాకైతే స్టాలిన్ సినిమాలోని ఎంట్రీ సీన్ అయితే గుర్తొచ్చింది. ఆ పవర్ఫుల్ ఐస్ అలాంటివి అనమాట. నిజంగా టీజర్ లో అదైతే హైలైట్ అనే చెప్పాలి. ఇంకా అలసిపోని ఆశయానికి ఊపిరి పోయడానికి ఒకడు వస్తాడని ఆగని యుద్ధాన్ని కొన్ని యుగాల పాటు పిడికిలి బిగించుకుని చెప్పుకునే విధంగా ముగిస్తాడని గొప్పగా ఎదురు చూస్తుంది ఆ విశ్వం. ఆ విశ్వాన్ని కాపాడే వాడే మన విశ్వంబర. ఇలాగే ఉంటదన్నమాట సినిమా. డైరెక్టర్ వశిష్ఠ గారి టేకింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉండబోతుంది. 2026లో సినిమా రిలీజ్ అయిన తర్వాత అయితే మనమైతే మరొకసారి అయితే మాట్లాడుకుందాం. ఇంకా గ్లిమ్స్ లో చూపించిన ఫైట్ సీక్వెన్స్లు ఏవైతే ఉన్నాయో నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. చాలా యూనిక్ గా కూడా నాకైతే అనిపించినాయి. ఇంకా చిరంజీవి గారు చాలా తక్కువ షాట్లే వీళ్ళు చూపించిన ఇంకా విశ్వంబర ప్రపంచానికి సంబంధించిన కొన్ని షాట్స్ అయితే వీళ్ళైతే చూపించారు. ప్రతి షాట్ యొక్క విఎఫ్ఎక్స్ కావచ్చు, ఆ ఫినిషింగ్ కావచ్చు, నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి. స్టార్టింగ్ లో ఆ స్కార్పియన్ యొక్క షాట్ కావచ్చు, ఇంకా లాస్ట్ లో చిరంజీవి గారు పట్టుకున్న ఐ యొక్క విఎఫ్ఎక్స్ కావచ్చు, నిజంగా చాలా అంటే చాలా బాగా చేశారు. ఇంకా ప్రతి షాట్ కూడా చాలా అంటే చాలా ఇంప్రూవ్ అయిందనమాట. మెయిన్ గా కలర్ గ్రేడింగ్ ఏదైతే ఉందో ఆ ఫస్ట్ టీజర్ కి దీనికి అయితే హ్యూజ్ డిఫరెన్స్ అయితే కనపడుతుంది. ఇంకా అప్పుడు వచ్చిన టీజర్ కి ఇప్పుడు వచ్చిన బ్లాస్ట్ కి ప్రతిదీ ఇంప్రూవ్ అయింది. కానీ నాకైతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం అప్పుడు వచ్చిన ఆ టీజర్ లో ఉన్నదే బాగా నచ్చింది అనమాట. అఫ్ కోర్స్ ఇది కూడా పర్లేదు, కానీ అదైతే ఇంకా బాగా ఇచ్చారు కీరవాణి గారు. ఇంకా కొంతమంది ఇంటలెక్చువల్ బ్యాచ్ కి చెప్పేది ఏంటంటే ఆ స్కార్పియన్ ఎలా వచ్చింది, చిరంజీవి గారు ఆ కన్ను కుట్టిని ఎందుకు పట్టుకున్నారు, అసలు ఎలా జరిగిద్దని కొంతమంది అయితే వ్యూస్ కోసం అయితే చెప్తా ఉంటారనమాట. వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే గ్లిమ్స్ లో చూశారు కదా, ఫస్ట్ గ్లిమ్స్ లో చిరంజీవి గారు రెక్కల గుర్రం పైన రావటం కూడా చూశారు కదా. ఇప్పుడు ఈ గ్లిమ్స్ లో ఉన్న షాట్లు కూడా చూశారు కదా. మీకు అవి నచ్చకపోతే సినిమాకి వెళ్ళకండి, సినిమాకి వెళ్ళి రివ్యూ కూడా చెప్పకండి. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఈ సినిమాలో ఉన్న కంటెంట్ ఏంటో తెలుసు. ఆ కంటెంట్ మీకు ఎలాగో నచ్చదు కాబట్టి సినిమాకి అయితే వెళ్ళకండి. వెళ్ళి వ్యూస్ కోసం అడ్డదిడ్డంగా రివ్యూలు అయితే చెప్పకండి. పొద్దున చిరంజీవి గారు చెప్పిన వీడియోలో కూడా చాలా క్లారిటీగా ఆయన అయితే చెప్పాడు, ఇది చందమామ కథ లాంటి సినిమా, పిల్లలకి బాగా నచ్చిద్ది, అలాగే పెద్దల్లో ఉన్న పిల్లలకు కూడా బాగా నచ్చిద్దని ఆయన అయితే చాలా క్లారిటీగా అయితే ఉన్నాడు. ఇప్పుడు సినిమాలో ఏ కంటెంట్ అయితే ఉంటుందో అదే ఆ ఫస్ట్ టీజర్ లో రిలీజ్ చేశారు. అది అన్ఫినిష్డ్ విఎఫ్ఎక్స్ వర్క్ తో రిలీజ్ అయిన టీజర్ అనమాట. ఇప్పుడు రిలీజ్ అయిన గ్లిమ్స్ ఏదైతే ఉంటుందో అదైతే సినిమాలో మనం చూసే విఎఫ్ఎక్స్. కాబట్టి విశ్వంబర సినిమా యొక్క ప్రపంచం ఏదైతే ఉందో అదొక ఫ్యాంటసీ ప్రపంచం అనమాట. స్క్రీన్ మీద ఈ సినిమా చూస్తున్నప్పుడు వేరొక లోకంలో ఉన్నామా అన్నట్టుగా అయితే మనకైతే అనిపిస్తుంది. నిజంగా నెక్స్ట్ లెవెల్ అవుట్పుట్ అయితే వచ్చిందని మనకి బ్లాస్ట్ చూస్తేనే మనకైతే అర్థమవుతుంది. మరి సినిమా ఎప్పుడు రిలీజ్ అయిద్దో తెలుసు కదా, 2026 సమ్మర్ కి అయితే ఈ సినిమా అయితే రిలీజ్ అయింది. అందరం ఖచ్చితంగా ఎంజాయ్ చేసే సినిమా అయితే ఇదైతే అయింది. మరి ఈ బ్లాస్ట్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.